ఒకసారి ఒక గురువుగారు ఆశ్రమంలో తన శిష్యుడితో కలిసి ఒక చెట్టు కింద కూర్చుని ఆ శిష్యుడికి అనేక విషయాలు బోధిస్తూ ఉన్నారు. ఇంతలో ఆ సమయంలో ఆశ్రమానికి గురువుగారిని కలవడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు ఎందుకు వచ్చారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదగడానికి, అలాగే వాళ్ళ ఫ్యూచర్ గురించి తెలుసుకుని ఆ గురువు యొక్క సలహాలు తీసుకోవడానికి వస్తారు. వాళ్ళల్లో మొదటి వ్యక్తి గురువు దగ్గరికి వస్తాడు. అతను చాలా నిరుత్సాహంగా, అలాగే చాలా కోపంగా ఉంటాడు. అతను గురువు దగ్గరికి వచ్చి చాలా వినయంగా, గురువుగారు, నేను ఇప్పుడు ఉంటున్న ఊరు విడిచి ఈ ఊరిలో ఉండాలి అనుకుంటున్నా. అసలు ఈ ఊరు ఎలా ఉంటుంది, ఇక్కడ జనాలు ఎలాంటి వారు అని అడుగుతాడు. అందుకు ఆ గురువుగారు బాగా ఆలోచించి, నువ్వు ఇంతకు ముందు ఉన్న ఊరు ఎలాంటిది అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి ముఖం చాలా చిరాగ్గా, కోపంగా పెట్టి తనకు జరిగిన పాత విషయాలు గుర్తు చేసుకుని ఇలా అంటాడు. వాళ్ళు ఎప్పుడూ కూడా స్నేహంగా ఉండరు. అంతేకాదు, వారి ప్రవర్తన చాలా దారుణంగా మరియు ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా కూడా ఉంటారు అని చెప్తాడు. అందుకే నాకు అక్కడ ఉండడం అసలు ఇష్టం లేదు. అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటాడు. అది విన్న గురువుగారు ఇలా అంటారు. ఈ ఊరు కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఇక్కడ కూడా ఉండడం మంచిది కాదు అంటాడు. అది విన్న ఆ వ్యక్తి నిరుత్సాహంగా గురువుగారికి నమస్కరించి చాలా బాధతో నిరుత్సాహంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయం తరువాత రెండో వ్యక్తి గురువు దగ్గరికి వస్తాడు. ఆ వ్యక్తి చాలా సంతోషంగా గురువు దగ్గరికి చాలా వినయంతో వస్తాడు. ఆ వ్యక్తి గురువుతో, నేను ఇప్పుడు ఉంటున్న ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఉండాలి అనుకుంటున్నాను. ఈ ఊరు ఎలా ఉంటుంది, ఇక్కడి జనాలు ఎలా ఉంటారు అని అడుగుతాడు. అయితే ఆ గురువు మొదటి వ్యక్తిని అడిగినట్టుగానే ఇతనిని అదే ప్రశ్న అడుగుతాడు. ఇంతకుముందు నువ్వు ఉన్న ఊరు ఎలాంటిది అని. అయితే ఇతను చాలా సంతోషంగా తనకు ఇంతకు ముందు జరిగినవి గుర్తు తెచ్చుకుని, ఆ ఊరిలోని వారు చాలా మంచివారు, అలాగే చాలా స్నేహంగా ఉంటారు. నాకు అక్కడ చాలామంది స్నేహితులు కూడా ఉన్నారు. నాకు అక్కడ చాలా బాగుంది. అయితే నేను కేవలం ఇంకా కొత్త ప్లేసెస్ చూడాలని, అలాగే ఇంకా కొత్త వ్యక్తులను కలవాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు. అది విని ఆ గురువు చిన్నగా నవ్వుతూ, అలా అయితే ఈ ఊరు కూడా అలానే ఉంటుంది. నీకు ఈ ఊరు నచ్చుతుంది అని అనుకుంటున్నాను అంటాడు. దాంతో ఆ వ్యక్తి చాలా సంతోషంగా గురువుకి నమస్కరించి ఎంతో ఆశతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనిస్తున్న అక్కడే ఉన్న ఆ శిష్యుడు ఆశ్చర్యంగా గురువుని ఇలా అడుగుతాడు. మొదటి వ్యక్తిని ఇక్కడ ఉండవద్దని చెప్పారు, కానీ రెండో వ్యక్తిని మాత్రం ఇక్కడ ఉండమని చెప్పారు. కానీ ఇద్దరూ అడిగిన ప్రశ్న ఒక్కటే, మీరు మాత్రం ఎందుకు ఇద్దరికి వేరువేరు సమాధానాలు చెప్పారు అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు అతని వైపు చూసి ఇలా అంటాడు. నువ్వు ఈ లోకాన్ని ఎలా చూస్తే నీకు అలా కనిపిస్తుంది. అదంతా కేవలం నీ ఆలోచనలు మరియు నీ మనసులో మాత్రమే ఉంటుంది. నువ్వు ఒకవేళ మంచిగా అందరితో స్నేహంగా ఉంటే ఈ లోకం కూడా నీకు అలానే కనిపిస్తుంది. అలా కాకుండా ఒకవేళ నువ్వు కోపంగా, అందరి మీద ద్వేషంతో, ఎవరితోనూ కలవకుండా మాట్లాడకుండా ఉంటే ఈ లోకం నీకు అలానే కనిపిస్తుంది. అలానే ఇప్పుడు వచ్చిన మొదటి వ్యక్తి ఆలోచనలు మరియు మనసు మొత్తం కోపంతో మరియు ద్వేషంతో నిండిపోయి ఉంది. అందుకే అతనికి ఎక్కడికి వెళ్ళినా ఈ లోకం అలానే కనిపిస్తుంది. కానీ రెండో వ్యక్తి చాలా సంతోషంగా, అలానే మంచి మనసుతో అందరితో స్నేహంగా ఉన్నాడు. అందుకే అతనికి ఈ లోకం కూడా అలానే కనిపిస్తుంది అని చెప్తాడు.